నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్రంలో వెబ్సైట్ ఫలితాలు విడుదల. ఇంజనీరింగ్లో అర్హత సాధించిన 70.36% మంది. ధాన్యం కొనుగోలులో సర్కార్ నిర్లక్ష్యంగా ఉందన్న కిషన్ రెడ్డి. కేంద్రం డబ్బులు ఇస్తున్నా ఎందుకు కొనట్లేదని ప్రశ్న. కాంగ్రెస్ బీజేపీ కలిసి బాలికకు అన్యాయం చేయాలని చూశాయన్న కేటీఆర్. భగీరథ్ కేసులో బండి సంజయ్ను బర్తరఫ్ చేయాలని డిమాండ్. వచ్చే వారం తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు. తీవ్రమైన వడగాలులు వేస్తాయన్న వాతావరణ శాఖ. కేరళలో రేపు కొలువుదేరనున్న యూడీఎఫ్ ప్రభుత్వం. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న వీడి సతీశన్. నెదర్లాండ్స్ భారత్ మధ్య కుదిరిన 17 ఒప్పందాలు. హర్ముజ్ తెరవాలని ఇరు దేశాల ప్రధానుల పిలుపు. ఒప్పందానికి అంగీకరించుకుంటే ఇరాన్ విధ్వంసం తప్పదన్న ట్రంప్. చర్చలు విఫలమైతే సైనిక ఘర్షణకు సిద్ధమని టెహరాన్ ప్రకటన. వెబ్సైట్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్ష నిర్వహించిన వారం రోజుల్లోనే రికార్డు స్థాయిలో రిజల్ట్స్ ప్రకటించారు. ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు హైదరాబాద్ జేఎన్టీయూలో ఫలితాలను విడుదల చేశారు. గతేడాదితో పోలిస్తే ఇంజనీరింగ్ విభాగంలో ఈసారి 0.1% ఉత్తీర్ణత పెరిగిందన్న అధికారులు వారం రోజుల్లో కౌన్సిలింగ్కి షెడ్యూల్ ప్రకటిస్తామని తెలిపారు. పరీక్షలు ముగిసిన వారం రోజుల వ్యవధిలోనే అధికారులు వెబ్సైట్ ఫలితాల్ని విడుదల చేశారు. ఇంజనీరింగ్ విభాగంలో 2,10,766 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 1,97,242 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఇందులో 1,44,704 మంది విద్యార్థులు అర్హత సాధించారు. అగ్రికల్చర్, ఫార్మా విభాగాల్లో మొత్తం 90,977 మంది దరఖాస్తు చేసుకోగా 84,954 మంది పరీక్షకు హాజరయ్యారు. 86.27% ఉత్తీర్ణతతో మొత్తం 73,294 మంది అర్హత సాధించారని అధికారులు తెలిపారు. ఇంజనీరింగ్ లో టాప్ 10 విద్యార్థుల వివరాలను విద్యాశాఖ కమిషనర్ డాక్టర్ యోగితా రాణా వివరించారు. ఇంజనీరింగ్ లో హైదరాబాద్ ఉప్పల్కు చెందిన ఎం రుషికి మొదటి ర్యాంక్, ముసాపేటకు చెందిన అన్షుల్ రెండో ర్యాంక్, పులివెందులకు చెందిన ఎం వంశీధర్ రెడ్డి మూడో ర్యాంకు సాధించినట్లు యోగితా రాణా వెల్లడించారు. అగ్రికల్చర్ అండ్ ఫార్మాలో టాపర్స్ గా నిలిచిన వారి వివరాలను సాంకేతిక విద్యా కమిషనర్ దేవసేన వెల్లడించారు. అగ్రికల్చర్ ఫార్మసీ విభాగంలో హైదరాబాద్ కు చెందిన ఎం అహ్మద్ తొలి ర్యాంకు సాధించగా టి నివృత్తి సాయి కిరణ్ రెండో ర్యాంక్, జి సాహితీ గీతిక మూడో ర్యాంకు సాధించినట్లు తెలిపారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరినీ అధికారులు అభినందించారు. గతేడాది ఇంజనీరింగ్లో 73.26% ఉత్తీర్ణత సాధించగా ఈసారి 73.36% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ వి బాలకృష్ణారెడ్డి తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఇంజనీరింగ్లో ఉత్తీర్ణత శాతం 0.1% పెరిగిందన్నారు. అగ్రికల్చర్ ఫార్మాలో ఉత్తీర్ణత 1.55% తగ్గిందని వెల్లడించారు. ఇంజనీరింగ్ స్ట్రీమ్ లో మొత్తం టోటల్ 2,10,766 మంది రిజిస్టర్డ్ ఇన్ ఇంజనీరింగ్. అక్కడ టోటల్ 1,97,244 స్టూడెంట్స్ దీనికి అటెండ్ అయ్యిండ్రు. క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరంటే 1,44,704. పర్సెంటేజ్ ఎంత అంటే 73.36% ఇంజనీరింగ్ లో క్వాలిఫై అయిందండి. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీలో మొత్తం అటెండ్ అయిన వాళ్ళు 90,977, అటెండెడ్ ఏమో 84,954, క్వాలిఫైడ్ వచ్చి 73,294. అంటే పర్సెంటేజ్ ఎంత అంటే 86.27% క్వాలిఫై అయ్యిందండి. ఇప్పుడే చెప్పినట్లు ఈ సంవత్సరం 1,97,247 అపియర్ అయ్యిండ్రు. టోటల్ క్వాలిఫైడ్ 1,44,704 అంటే 73%, 73.36 అని చెప్పాను కదా అది. వెబ్సైట్ ను విజయవంతంగా నిర్వహించిన జేఎన్టీయూ అధికార బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు. వారం రోజుల్లో వెబ్సైట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేస్తామని తెలిపారు. కొనుగోలు కేంద్రంలో వడ్లమ్ముకుందామని వచ్చి గుండెపోటుతో రైతు మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది.
నెక్కొండ మండలం అలంకానిపేటకు చెందిన గాజుల పెద్ద వెంకటేశ్వర్లు అనే రైతు 3 రోజుల క్రితం వడ్లను అమ్మడానికి కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చాడు. శనివారం ఛాతీలో నొప్పిగా ఉందని ఇంటికెళ్లాడు. తిరిగి ఆదివారం ఉదయం మార్కెట్కు చేరుకుని తన వడ్ల రాసులను నేర్పుతుండగా ఒక్కసారిగా ఆ వడ్లలోనే కుప్పగూలి పడిపోయాడు. గమనించిన తోటి రైతులు సిపిఆర్ చేసి స్థానికంగా ఉన్న డాక్టర్ను పిలిపించగా పరిశీలించి మృతి చెందినట్లు తెలిపారు. వెంకటేశ్వర్లకు భార్య నాగలక్ష్మి, 2 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. మార్కెట్కు ధాన్యం తరలించి నెలలు గడుస్తున్నా కొనడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరులో సబ్ మార్కెట్కు తాళం వేసి నిరసన తెలిపారు. ధాన్యం తీసుకొచ్చి నెలలు గడుస్తున్నా అధికారులు పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లాలో నెల రోజులైన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని తూకం వేయడం లేదంటూ రామాయంపేట రైతులు రాస్తారోకో చేపట్టారు. కొనుగోలు కేంద్రాలకు లారీలు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేసి ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్కు విజ్ఞప్తి చేశారు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్లో మాట్లాడిన ఆయన ధాన్యం ఎందుకు కొనడం లేదో రైతులకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చట్లేదని మండిపడ్డారు. సన్నవడ్లకు బోనస్ ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలుకు ప్రతి పైసా కేంద్రమే ఇస్తోందన్న కిషన్ రెడ్డి డబ్బులు ఇస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కొనట్లేదని నిలదీశారు. ఫసల్ బీమా యోజన పథకాన్ని రేవంత్ సర్కార్ సరిగా అమలు చేయట్లేదని విమర్శించారు. ఓటరు జాబితాను ప్రక్షాళన చేసేందుకే ఎస్ఐఆర్ చేపట్టినట్టు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. సర్ ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు లేకుండా కాంగ్రెస్ అనవసర విమర్శలు చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి గారు, మంత్రులు వాళ్ళు ఎదురుదాడుల మీదనే దృష్టి పెడుతున్నారు తప్ప క్షేత్రస్థాయిలో ఎందుకు కొనుగోలు చేయలేకపోతున్నారో మరి ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఈరోజు మీరు 10 పంటల మీద మరి 500 చొప్పున ప్రతి క్వింటాల్కు అదనంగా రాష్ట్ర ప్రభుత్వము మద్దతు ధర పెంచి కొనుగోలు చేస్తామన్నారు కదా, మరి ధాన్యానికి ఇస్తామని చెప్పారు. చివరికి ఇచ్చే విషయం వచ్చేసరికి సన్నోట్లే అన్నారు. సన్నోట్లు కూడా అరవొడ్లుగా మారిపోయింది. ధాన్యం కొనుగోలు మీద కూడా కేంద్ర ప్రభుత్వం మీద అబండాలు వేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. తమ చేతగాని తనము, తన అసమర్థత, తన వైఫల్యాలను ఇతరుల మీద పాసాన్ చేయడము, తాను మాత్రము హీరోయిజంగా ఈ ప్రభుత్వము ప్రజల ముందు పోజులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది తప్ప ఈరోజు తెలంగాణ ప్రజలకు ఏ విషయంలో కూడా ఈ ప్రభుత్వం న్యాయం చేయడం లేదు. ఈ ప్రభుత్వం పోజు కొడుతున్నటువంటి ఏదైతే సన్నబియ్యం ఉందో సన్నబియ్యంలో కూడా 60 నుంచి 65% ఖర్చు కేంద్ర ప్రభుత్వం భరిస్తా ఉంది. కాదనేటువంటి వాదన ఏదైతే రేవంత్ రెడ్డి చెప్తాడా అడుగుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సన్నబియ్యం మీద కేంద్ర ప్రభుత్వం 60 నుంచి 65% ఖర్చు కేంద్ర ప్రభుత్వం అవునా కాదా ఈరోజు చెప్పాలి. రైతులకు సంబంధించినటువంటి విశ్వాసం కల్పించేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేసినప్పుడు గతంలో టీఆర్ఎస్ పార్టీ ఇదే విధంగా కేంద్రం మీద అభాండాలు మోపేటువంటి ప్రయత్నం చేసింది. అదే విధానంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అభాండాలు మోపేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తోందని కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. మిర్యాలగూడలో పర్యటించిన మంత్రి పేదలకు ఇందిరమ్మ ఇళ్లను సకాలంలో అందించి అండగా నిలుస్తున్నట్లు వివరించారు. మిర్యాలగూడ, నకిరేకల్లలో త్వరలోనే అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల పనులు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం టామ్కామ్ సంస్థ ద్వారా నిరుద్యోగ యువతకు ఆధునిక టెక్నాలజీపై శిక్షణ ఇచ్చి ఇతర దేశాల్లో ఉపాధి కల్పిస్తోందని వివేక్ వెల్లడించారు. ఇంకొక వారం రోజులలో అన్ని కూడా వడ్లు అన్లోడింగ్, లోడింగ్ అన్ని కూడా సరిగా అయిపోతుందని చెప్పి వారు ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లు ప్రోగ్రామ్, ఈ ఇందిరమ్మ ఇల్లు ప్రోగ్రామ్ లో అన్ని చోట్ల కూడా సరిగా కన్స్ట్రక్షన్ నడుస్తుంది. పేమెంట్స్ ప్రాబ్లం కూడా ఎక్కడ లేదు. కొత్త పెన్షన్లు ఏదైతే ఇవ్వాలో, కొత్త రేషన్ కార్డ్స్ ఇచ్చిన తర్వాత జూన్ 2 నుంచి కొత్త పెన్షన్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో 2 లక్షల పెన్షన్లు కేటాయించడం జరిగింది. ఇప్పుడు ప్రజలకు ఏదైతే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ హయాంలో పెన్షన్లు ఇవ్వలేదు, కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు, ఇవన్నీ కూడా 2 జూన్ నుంచి ప్రారంభమవుతుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ను వెంటనే బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. దేశంలో తొలిసారి ఒక కేంద్ర మంత్రి కుమారుడిపై లుకౌట్ నోటీసు ఇచ్చే పరిస్థితి వచ్చిందన్నారు. రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధి హస్నాపురంలో నా బూత్ నా భవిష్యత్ కార్యక్రమంలో భాగంగా బిఎల్ఏల శిక్షణలో కేటీఆర్ మాట్లాడారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ని బర్తరఫ్ చేయకపోతే ఏ ఆడపిల్ల ధైర్యం చేసి న్యాయం కోసం ముందుకు రాదని కేటీఆర్ అన్నారు. కామాంధుడి చేతిలో విలవిలలాడిన అమ్మాయికి న్యాయం చేయాలని చెప్పి ఆ తల్లి తండ్రి చేసిన పోరాటం, దానికి అండగా
మన బీఆర్ఎస్ పార్టీ మహిళల నాయకత్వం కాళికాదేవిలాగా విరుచుకుపడి ఎక్కడి వారక్కడ నిలదీస్తే చివరికి నిన్న మరి ఆయన లొంగిపోయిండో అరెస్ట్ అయిండో ఆ డ్రామా నడుస్తున్నది. కానీ మొత్తానికి ఇవాళ ఆ అమ్మాయికి కొంత న్యాయం జరిగే పరిస్థితి వచ్చింది. ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నా ప్రధానమంత్రి మోడీ గారిని, అయ్యా మీరు అంటున్నారు బేటీ బచావ్ బేటీ పడావ్ అంటున్నారు, కేవలం నినాదాలకే పరిమితమైతే న్యాయం జరగదు మోడీ గారు. బహుశా భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక కేంద్ర మంత్రి కొడుకు మీద లుకౌట్ నోటీస్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. కేంద్ర మంత్రిని మీరు బర్తరఫ్ చేయకపోతే ఇక్కడ విచారణ సజావుగా జరిగే పరిస్థితి లేనే లేదు. ఎందుకంటే ఆ తప్పు చేసిన వ్యక్తిని దాచిపెట్టింది ఎవరు? 9 రోజులు ఆ కేంద్ర మంత్రి గారే కదా. ఇవాళ ఒక్కసారి దయచేసి ఆలోచన చేయండి. నిజంగా కూడా ఇలాంటి వ్యక్తులు పదవుల్లో కొనసాగుతూ ఉండడం అది తెలంగాణకే కాదు భారతదేశానికి కూడా అవమానకరం. ఇంత తీవ్రమైన కేసును నీరుగార్చే ప్రయత్నం చేసింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఒకటే ఒక్క డిమాండ్ మనందరిది ఈ సమావేశం ద్వారా, ఖచ్చితంగా కేంద్ర మంత్రి గారిని వెంటనే బర్తరఫ్ చేయాలని ఈ సమావేశం నుంచి మీ చప్పట్ల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి మనం డిమాండ్ చేద్దాం. న్యాయ వ్యవస్థ ప్రతిష్టను దిగదార్చేలా సోషల్ మీడియాలో హైకోర్టు న్యాయమూర్తిపై అనుచిత ఆరోపణలు చేసిన వ్యవహారాన్ని పోలీసులు సీరియస్ తీసుకున్నారు. కేసు తీవ్రతను పరిగణలోకి తీసుకున్న చార్మినార్ జోన్ పోలీసులు దర్యాప్తును సైబర్ క్రైమ్ స్టేషన్కు బదిలీ చేశారు. బండి భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణను పురస్కరించుకుని కొందరు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారానికి తెరలేపారు. నిందితుడికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే అందుకు ప్రతిఫలంగా న్యాయమూర్తి భర్తకు బార్ కౌన్సిల్ చైర్మన్ పోస్ట్ ఇస్తారంటూ సోషల్ మీడియా వేదికగా అసత్య అభ్యంతరకర పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. న్యాయమూర్తి లక్ష్యంగా చేసుకుని సాగిన ప్రచారంపై హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఇలాంటి అనుచిత ఆరోపణలు పోస్టుల వల్ల అత్యున్నతమైన న్యాయ వ్యవస్థపై ప్రజలకున్న నమ్మకం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ చార్మినార్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో పాటు సోషల్ మీడియాలో వైరల్ అయిన పలు పోస్టులను లింకులను ఆధారాలుగా పోలీసులకు సమర్పించారు. రిజిస్ట్రార్ ఫిర్యాదు ఆధారంగా చార్మినార్ పోలీసులు కేసు నమోదు చేసి ప్రాథమిక విచారణ జరిపారు. సైబర్ నేరాల దర్యాప్తునకు సాంకేతికతతో కూడిన సమగ్ర విచారణ అవసరం కావడంతో చార్మినార్ జోన్ పోలీసులు ఈ కేసును హైదరాబాద్ సిసిఎస్ విభాగానికి బదిలీ చేశారు. భారత్ నెదర్లాండ్స్ దేశాలు తమ సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచుకున్నాయి. ఈ మేరకు ఆ దేశ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ నెదర్లాండ్స్ ప్రధాని రాబ్ జెట్టెన్ మధ్య చర్చల సందర్భంగా రక్షణ, కీలక ఖనిజాలు, ఇతర రంగాల్లో కలిపి ఇరు దేశాలు 17 ఒప్పందాలపై సంతకాలు చేశాయి. చర్చల సందర్భంగా ఇరు దేశాల ప్రధానమంత్రులు పశ్చిమాసియాలో పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా గ్లోబల్ ఎనర్జీ సరఫరా, వాణిజ్య నెట్వర్క్లకు ఆటంకాల వల్ల ఈ ప్రాంతం సహా ప్రపంచంపై పడే తీవ్ర ప్రభావాలపై సమాలోచనలు జరిపారు. హర్ముజ్ జలసంధి నుంచి నౌకాయాన స్వేచ్ఛ, అంతర్జాతీయ వాణిజ్య ప్రవాహం కొనసాగాలని మోదీ జెట్టెన్ పిలుపునిచ్చారు. ఎలాంటి నియంత్రణ చర్యలైనా వ్యతిరేకించాలని, ఆ దిశగా జరుగుతున్న ప్రయత్నాలకు తమ మద్దతును కొనసాగించాలని ఉమ్మడి ప్రకటనలో తెలిపారు. ఉక్రెయిన్లో తాజా పరిస్థితి, రష్యాతో కొనసాగుతున్న ఘర్షణ, ప్రాంతీయ భద్రతా పరిణామాల గురించి కూడా ఇరువురు నేతలు చర్చించారు. చర్చలు, దౌత్యం ద్వారా ఉక్రెయిన్లో శాశ్వతమైన శాంతిని సాధించే ప్రయత్నాలకు మద్దతు కొనసాగించాలని పేర్కొన్నారు. నెదర్లాండ్స్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ డచ్ ప్రధాని రాజ్ బెట్టన్తో కలిసి ప్రసిద్ధ అఫ్లూస్ ఇన్ ఇట్ డైక్ ఆనకట్టను సందర్శించారు. నెదర్లాండ్స్లో అతి పురాతన ఆనకట్టల్లో ఇది ఒకటి. భారత్ నెదర్లాండ్స్ నీటి నిర్వహణ, వాతావరణాన్ని తట్టుకునే మౌలిక సదుపాయాల రంగాల్లో మరింత లోతైన సహకారాన్ని అందించుకోవాలని నిర్ణయించినట్లు ఈ సందర్భంగా ప్రధాని మోదీ తెలిపారు. నెదర్లాండ్స్ అద్భుతంగా కృషి చేసిన రంగాల్లో నీటి నిర్వహణ ఒకటి అని, దీని నుంచి అంతర్జాతీయ సమాజం ఎంతో నేర్చుకోవచ్చునని పర్యటన అనంతరం ప్రధాని మోదీ ఎక్స్లో పేర్కొన్నారు. భారత్కు అత్యాధునిక సాంకేతికత తీసుకురావడానికి కట్టుబడి ఉన్నామన్న ఆయన నీటి పారుదల, వరదల నివారణ, అంతర్గత జలమార్గాల నెట్వర్క్ విస్తరణకు తన పర్యటన దోహదపడుతుందని తెలిపారు. అనంతరం ప్రధాని మోదీ నెదర్లాండ్స్ పర్యటనను ముగించుకుని స్వీడన్ వెళ్లారు. స్వీడన్ పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం లభించింది. మోదీ ప్రయాణిస్తున్న విమానం స్వీడన్ గగనతలంలోకి ప్రవేశించగానే ఆ దేశ ఫైటర్ జెట్లు గ్రిపెన్ ఎస్కార్ట్గా వచ్చాయి. ప్రధాని మోదీ విమానం గోధెన్బర్గ్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యే వరకు రక్షణ కల్పించాయి. స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్ రెడ్ విమానాశ్రయానికి వచ్చి ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని మోదీ గౌరవ వందనం స్వీకరించారు. ఇరాన్ గనక త్వరలోనే శాంతి ఒప్పందానికి అంగీకరించకపోతే ఆ దేశానికి చాలా దారుణమైన పరిస్థితులు ఎదురవుతాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ఫ్రెంచ్ ప్రసార సంస్థ BFM టీవీకి
ట్రంప్ టెలిఫోన్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఒప్పందానికి రావడం ఇరాన్ ప్రయోజనాలకు కూడా అవసరమని, వారు ఆ దిశగా ఆలోచించాలని అందులో సూచించారు. ఇరాన్కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ తీసుకుంటున్న చర్యలను సమర్థించారు. ఇజ్రాయెల్ తనను తాను రక్షించుకోవడానికి, ఇరాన్ అణు సామర్థ్యాలను దెబ్బతీయడానికి చేస్తున్న దాడులను ప్రశంసించారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పడమే తన ప్రధాన లక్ష్యమని, అయితే అందుకు ఇరాన్ తన వైఖరి మార్చుకోవాల్సి ఉంటుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఆందోళన కలిగిస్తున్నాయి. అమెరికాతో చర్చలు విఫలమైతే సైనిక ఘర్షణకు దిగడానికి సిద్ధంగా ఉన్నామంటూ ఇరాన్ ప్రకటన చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై కావాలనే యుద్ధాన్ని రుద్దాయని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ అన్నారు. అమెరికా కావాలని కొని తెచ్చుకున్న ఈ యుద్ధం వల్ల అమెరికాలోని సామాన్య కుటుంబాలు నలిగిపోతున్నాయని వ్యాఖ్యానించారు. అమెరికాలో ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయని ఆయన గుర్తు చేశారు. అమెరికా ట్రెజరీ బాండ్ల రేట్లు పెరుగుతున్న గ్రాఫ్ను అబ్బాస్ జత చేశారు. అమెరికాలో గ్యాస్ ధరల పెరుగుదల, స్టాక్ మార్కెట్ బుడగను కాసేపు పక్కన పెడితే అక్కడ జాతీయ అప్పులు, గృహ రుణాల వడ్డీ రేట్లు అమాంతం పెరగడం ప్రారంభమైనప్పుడు అసలైన కష్టాలు మొదలవుతాయని హెచ్చరించారు. అమెరికాలో ఆటో లోన్ల డిఫాల్ట్లు ఇప్పటికే 30 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరుకున్నాయని అబ్బాస్ స్పష్టం చేశారు. పశ్చిమాసియా సంక్షోభం వేళ అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. హార్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడం, పౌర సిబ్బంది ప్రాణాలను ప్రమాదంలో నెట్టడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్ పేర్కొంది. నౌకల స్వేచ్ఛ రవాణాకు ఆటంకం కలిగించొద్దని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ హితవు పలికారు. సురక్షిత ప్రయాణాన్ని నియంత్రించే అంతర్జాతీయ చట్టాలను అన్ని దేశాలు గౌరవించాల్సిందే అని ఆయన నొక్కి చెప్పారు. ఒమన్ తీరంలో భారత పతాకంతో ప్రయాణిస్తున్న ఒక వాణిజ్య నౌకపై దాడి జరిగిన కొద్ది రోజులకే భారత్ ఇలా స్పందించింది. మే 13న సోమాలియా నుంచి వస్తున్న ఈ నౌకపై దాడి జరగ్గా అందులోని 14 మంది సిబ్బందిని ఒమన్ అధికారులు రక్షించారు. అయితే ఈ దాడికి ఒడిగట్టింది ఎవరనేది ఇంకా తెలియరాలేదు. టీవీకే అధినేత విజయ్ ముఖ్యమంత్రి కాకుండా తాను అడ్డుపడినట్లు సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ప్రముఖ తమిళ నటుడు రజనీకాంత్ తీవ్రంగా ఖండించారు. తమిళనాడు ప్రజలు మార్పు కోరుకున్నారన్న రజనీకాంత్ అందుకే విజయ్ పార్టీ గెలిచిందని స్పష్టం చేశారు. విజయ్ ముఖ్యమంత్రి అయినందుకు తనకు ఎలాంటి అసూయ లేదని స్పష్టం చేశారు. తాను రాజకీయాల్లో లేనప్పుడు విజయ్ పార్టీ గెలిస్తే తనకొచ్చిన నష్టం ఏముందని ప్రశ్నించారు. ఎంజీఆర్, ఎన్టీఆర్ కంటే చిన్న వయసులో విజయ్ ముఖ్యమంత్రి కావడం పట్ల రజనీకాంత్ సంతోషం వ్యక్తం చేశారు. డీఎంకే అధినేత స్టాలిన్ తనకు మంచి మిత్రుడని చెప్పిన రజనీకాంత్ అందుకే ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన్ను కలిసినట్లు స్పష్టం చేశారు. తమిళనాడు ప్రజల ఆకాంక్షల మేరకు విజయ్ పనిచేయాలని ఆకాంక్షించారు. My heartily congratulations to Vijay. Definitely a lot of expectation is there from people. Definitely, I hope, I wish he will fulfill that. Thank you. వచ్చే వారం రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత పెరిగి వడగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నెల 19 నుంచి 24 వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. సగటు ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటే ప్రమాదం ఉన్నట్టు తెలిపింది. తెలంగాణలో సోమవారం 7 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నెల 19 నుంచి 24 వరకు ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటికి వెళ్లొద్దని ప్రజలకు నిపుణులు సూచిస్తున్నారు. ఆ సమయంలో వడదెబ్బతో ప్రాణాలకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. నల్గొండ జిల్లా అనుముల మండలం ఇబ్రహీంపేటలో పొలం పనులకెళ్లిన తల్లి కుమార్తెలను గుర్తు తెలియని వ్యక్తులు కళ్లలో కారం చల్లి గొంతు నులిమి హత్య చేశారు. ఇబ్రహీంపేటకు చెందిన రుద్రాక్ష సుమలత, ఆమె కుమార్తె లావణ్య పొలం పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. సుమలత భర్త కొన్నేళ్ల క్రితమే చనిపోయారు. హత్య విషయం తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సుమలతకు, ఆమె ఆడపడుచులకు భూ తగాదాలు ఉన్నట్లు తెలిసిందని మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు చెప్పారు. ఆస్తి కోసం ఆడపడుచులకు ఆమెకు మధ్య వివాదం జరిగినట్లు తెలిపారు. మాకున్నటువంటి ప్రైమరీ ఎవిడెన్స్ ప్రకారము వాళ్ళని స్ట్రాంగులేషన్ చేసి అంటే మెడకి క్లాత్ తోటి చుట్టి ఊపిరాడకుండా చేసి చంపినట్టుగా అనిపిస్తున్నది. వీళ్ళకు ఉన్నటువంటి ల్యాండ్స్, తర్వాత వీళ్ళ ఆడబిడ్డలకి ఉన్నటువంటి పంచాయతీ దీనికి కారణమని ప్రైమరీగా మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్. అందరూ దీని ఇన్వెస్టిగేషన్ పనిలో ఉన్నారు. దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఏ విధంగా జరిగింది, దీని మోటివ్ ఏంటి, అసలు ఈ మర్డర్కి ఉన్నటువంటి కరెక్ట్ మోటివ్ ఏంటి, ఈవినింగ్ వరకు మాకు కొంత క్లారిటీ వచ్చేస్తుంది. దీంట్లో భూతగాదాలని దృష్టిలో పెట్టుకొని విత్ ఇన్ ఫ్యామిలీ సర్కిల్లో జరిగినటువంటి మర్డర్ లాగా మాకు అనిపిస్తుంది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో యువతిని హత్య చేసిన ప్రేమోన్మాది తేజ చికిత్స పొందుతూ మృతి చెందాడు. జడ్చర్లలోని ఎర్రసత్యం కాలనీలో నివాసం ఉంటున్న వైష్ణవి ఓ పాఠశాలలో పనిచేస్తోంది. శనివారం సాయంత్రం
విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా హైదరాబాద్కు చెందిన తేజ కత్తితో గొంతు కోసి కిరాతకంగా హత్య చేశాడు. యువతి అక్కడికక్కడిగా మృతి చెందగా హత్య చేసిన తేజపై స్థానికులు మూకుమ్మడిగా దాడి చేశారు. తీవ్ర గాయాల పాలైన తేజ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. వైష్ణవి హైదరాబాద్లోని ఓ ప్రైవేటు కళాశాలలో పనిచేస్తున్న సమయంలో తేజ పరిచయమైనట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి ప్రేమించాలంటూ వెంటపడ్డాడని తెలుస్తోంది. వైష్ణవికి పెళ్లి సంబంధం కుదిరిన విషయం తెలుసుకున్న తేజ ఆమెపై కక్ష పెంచుకుని హత్య చేశాడు. దాడి సమయంలో తేజ చెప్పిన విషయాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని, తనను వైష్ణవి ప్రేమ పేరిట మోసం చేసిందని, డబ్బులు కాజేసిందని ఆరోపించాడు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పవర్ ప్లాంట్లోని యూనిట్ 3లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. పవర్ ప్లాంట్ పరిసరాల్లో దట్టంగా పొగలుముకోవడంతో అంతా భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన ప్లాంట్ సిబ్బంది హుటాహుటిన రక్షణ చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తీసుకురావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కేరళలో రేపు వీడి సతీశన్ సారథ్యంలో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ యూడీఎఫ్ ప్రభుత్వం కొలువుదీరనుంది. కాబోయే ముఖ్యమంత్రి సతీశన్ ఇవాళ లోక్ భవన్కి వెళ్లి గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ను కలిశారు. తనతో పాటు ప్రమాణం చేయనున్న మంత్రుల జాబితాను సమర్పించారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో వీడి సతీశన్ కేరళ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. పార్టీ సీనియర్ నేతలు రమేష్ చెన్నితల, మురళీధరన్, సన్నీ జోసెఫ్లు కేబినెట్లో చేరనున్నట్లు సతీశన్ చెప్పారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అభ్యర్థిత్వాలకు సీనియర్ ఎమ్మెల్యే రాధాకృష్ణన్, షానిమోల్ ఉస్మాన్ పేర్లను ఖరారు చేశారు. యూడీఎఫ్లో కీలక భాగస్వామిగా ఉన్న ఐయుఎంఎల్కు 5 పోర్ట్ఫోలియోలు దక్కాయి. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు సాదిక్ అలీ వీడి సతీశన్ కేబినెట్లో చేరనున్న 5 పేర్లను ప్రకటించారు. సతీశన్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు హాజరు కానున్నారు. ఇంకా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ కూడా హాజరయ్యే అవకాశం ఉంది.